మచిలీపట్నం బీచ్ వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మౌంతా తుఫాన్ కృష్ణా జిల్లాపై ప్రభావం చూపుతోంది. ఉదయం నుంచి కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద ఉన్నాము. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే పర్యాటకులు కూడా ఎవరు కూడా బీచ్ వైపు రావద్దని పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అలలు కూడా వేగంగా ఒడ్డుకు దూసుకొస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం దృశ్యాల్లో చూసుకోవచ్చు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు ప్రారంభం కావడంతో తుఫాన్ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ప్రభుత్వం జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఈ తుఫాన్ వల్ల ఎక్కడ ఏం జరుగుతున్న అంశాలను క్షుణ్ణంగా తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు అధికారులంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు కృష్ణా జిల్లాలో ఈ తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు పునరావాస కేంద్రాలు అలాగే తుఫాన్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న అధికారుల అంచనాతో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. తుఫాన్లో వర్షం కనుక బాగా ఎక్కువైతే పునరావాస కేంద్రాలకు వారిని తరలించేందుకు కూడా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. మరొకవైపు ఈ తుఫాన్ ప్రభావంతో రేపు సాయంత్రం కలింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడ తీరంలో ఈ తుఫాన్ అనేది తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తీరం దాటే సమయంలో దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎవరూ కూడా ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ తుఫాన్ను 3 రోజుల పాటు ఈ తుఫాన్ ప్రభావం అనేది జిల్లా మీద ఉంటుంది. కాబట్టి జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ అధికారులకు అలాగే పోలీసులు కూడా సహకరించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరొకవైపు ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో ఏదైతే అవనిగడ్డ కానీ లేకపోతే మచిలీపట్నం కానీ నాగాలంక కానీ పెడన కానీ ఈ సముద్ర తీర ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ తీర ప్రాంతాల గ్రామాల్లో ఎవరైనా సముద్రంలోకి వెళ్ళే అవకాశం ఉండడంతో ఆ తీర ప్రాంత గ్రామాల్లో పోలీసులు చెక్ పోస్టులు పెట్టి ఎవరో కూడా ఈ సముద్రం వైపు రాకుండా చర్యలు చేపడుతున్నారు. మరొకవైపు పర్యాటక ప్రాంతాలైన మంగినపూడి బీచ్ అలాగే అంశల్దేవి బీచ్లకు పర్యాటకులను నిలిపివేయడం జరిగింది. సముద్రం పోర్టు మీద ఉన్న నేపథ్యంలో సముద్రంలో దిగితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా సముద్రంలోకి అనుమతించని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ తుఫాన్ ప్రభావం అనేది కృష్ణా జిల్లా మీద స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం.